ఈరోజు వర్స్ట్ కండిషన్లో నీ లైఫ్ ఉందేమో. ఈరోజు దూషించబడి, అవమానపరచబడి, గాయపరచబడి పొరపాటులో నీ జీవితం ఉందేమో. ఎవడి దూషణలకి లొంగిపోవద్దు, ఎవడి అవమానాలకి లొంగిపోవద్దు. ఎందుకంటే అపవాది వేసే అగ్ని బాణాలు ఎట్లా వస్తాయంట, నిన్ను గాయపరుస్తానికే, నీ మనసును దాడి చేస్తానికే, నీ జీవితాన్ని పాడు చేస్తానికే. ఆల్రెడీ నీలో ఒక ప్రశ్న, ఇంకా నాకు ఎప్పటికీ కలగదేమో, ఇంకా నాకు ఎప్పటికీ జరగదేమో, ఇంకా నాకు ఎప్పటికీ అవ్వదేమో. ఈ అవమానంలో అపవాది ఏం చేస్తాడంటే ఇంకా అగ్ని బాణాలు వేస్తాడంట. అక్కడే ఏం వాడాలని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, విశ్వాసం అనే డాలుని వాడి వాడు అగ్ని బాణాలని అణిచివేయాలంట. There are words, there are thoughts, there are words spoken against you. Faith, విశ్వాసంతో అణిచివే. నా దేవుడు చేస్తానికి సమర్థుడు, నా దేవుడు అద్భుతం చేసేవాడు. ఇదిగో నా జీవితం ఒక అద్భుతంగా మారుతుంది, నా జీవితమే మారుతుంది, నా స్థితే మారుతుంది, నా బ్రతుకే మారుతుంది, నా గమ్యమే మారుతుంది. నా జీవితంలో నేను పొందుకోబోయే దీవెని బట్టి దేవునికి మహిమ వస్తుంది. హ్యావ్ ఫెయిత్, విశ్వాసం కలుగుతుంది, విశ్వాసంతో ప్రకటించు.